నాగరాజు ఉంది కోటి కోర్ సెంట్రిక్స్కు స్వాగతం. ఈ వీడియోలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కమిషన్లు కోడ్ రూపంలో చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి వంటి పరీక్షలు వీటి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో కంటే ముందు 80కి పైగా జిఎస్కి సంబంధించి వీడియోలు చేయడం, కోడ్ రూపంలో చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియోలు చూడనట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత చూడగలరు. వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా కోడ్ రూపంలో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియో తర్వాత వాటిని గమనించారు. కోడ్లోకి ఇద్దాం. మొదటి మొరను హనుమంతు విన్నాడు. ఇది కోడ్ అండి. మొదటి అంటే మొదటి పాలనా సంస్కరణల కమిషన్ జనవరి 5, 1966లో నియమించారు. మొరను అంటే మొరార్జీ దేశాయ్. మొదటగా నియమించింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. అతను ఏం చేసిండు? రాజీనామా చేసిండు. హనుమంతయ్య నియామకం. మొరార్జీ దేశాయ్ స్థానంలో ఎవరు నియమించారంటే హనుమంతయ్య నియమించడం జరిగింది. ఇది మొదటి పరిపాలన సంస్కరణలకు అధ్యక్షుడు అంటే హనుమంతయ్య. తర్వాత రెండో కోడ్ ఏంటంటే రాజ్యలక్ష్మి చంద్ర. రాజ్య అంటే రాజమన్నార్ కమిటీ 1969 నియమిస్తే 1971లో నివేదిక సమర్పించింది. దీని అధ్యక్షుడు ఎవరంటే రాజమన్నారు. డిఎంకే ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం దీన్ని నియమించింది. లక్ష్మి అంటే లక్ష్మీస్వామి మొదలియార్. చంద్ర అంటే చంద్రారెడ్డి, పిసి చంద్రారెడ్డి. ఇది కోడ్. రాజమన్నార్ కమిటీలో సభ్యులు ఎవరంటే అధ్యక్షుడు రాజమన్నారు, లక్ష్మీస్వామి మొదలియారు, చంద్రారెడ్డి, పిసి చంద్రారెడ్డి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ప్రశ్న రావడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయగలరు. తర్వాత ఏంటంటే ఆనంద్కు ఆకలైంది. ఇది ఆనంద్ అంటే ఆనందపూర్ సాహిబ్ తీర్మానం 1973లో అకాలీదళ్ పార్టీ. అకాలీదళ్ అంటే పంజాబ్లో నియమించినది. కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు సంబంధించిన పంజాబ్ ప్రభుత్వం దీన్ని నియమించడం జరిగింది. తర్వాత కోడ్ పచ్చి మొగ్గ. పచ్చి అంటే పశ్చిమ బెంగాల్, మొగ్గ అంటే మెమోరాండం 1977లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మెమోరాండం 1977ను చేయడం జరిగింది. ఇవి వెరీ ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్ది కూడా అప్పుడు రాసిన రావడం జరిగింది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయగలరు. చాలా ఇంపార్టెంట్ ఇది. సర్కార్ చిస్తు కట్టింది. సర్కార్ అంటే సర్కారియా కమిషన్. రంజిత్ సింగ్ సర్కారియా 1983లో నియమిస్తే 1988లో నివేదిక సమర్పించింది. దీని సభ్యులు ఎవరంటే సేన్ ఎస్ఆర్ సేన్. చిస్తు అంటే శివరామన్ బి. వెరీ ఇంపార్టెంట్ అండి. సర్కార్ కమిషన్ నివేదికను ఇప్పుడు సమర్పించింది అడిగింది కాబట్టి 1988 గుర్తుపెట్టుకోండి. సర్కారు సేను చిస్తు కట్టింది. ఈ విధంగా మీరు కోడ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పూంచి విని ధీమాగా ఉన్నాడు. పూంచి అంటే మదన్మోహన్ పూంచి కమిషన్. మదన్మోహన్ పూంచి 2007లో నియమిస్తే 2010లో నివేదిక సమర్పించండి. విని అంటే వినోద్ కుమార్ దుగ్గల్. ది అంటే ధీరేంద్ర సింగ్. మా అంటే మాధవ్ మీనన్. ఉన్నాడు అంటే అమరేష్ బాగి. వెరీ ఇంపార్టెంట్. మదన్మోహన్ పూంచి కమిటీలో సభ్యులు కాని వారు ఎవరని ప్రశ్న అడిగింది కాబట్టి మనం వినోద్ కుమార్ దుగ్గల్, ధీరేంద్ర సింగ్, మాధవ్ మీనన్, అమరేష్ బాగి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మొన్న గ్రూప్ 1లో జరిగిన దాంట్లో దీన్ని అడగడం జరిగింది. తర్వాత 2 మొగ్గల కర్రతో రాముని ముఖానికి రాయి జయ అన్నారు. 2 అంటే రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం 2007. దీనిలో అధ్యక్షుడు అంటే మొగ్గల అంటే మొయిలి, వీరప్ప మొయిలి. కర్ర అంటే కరో, ఏహెచ్ కరో. రాముని అంటే రామచంద్ర వి. ముఖానికి అంటే ముఖర్జీ ఏపీ. రాయ్ అంటే రాయ్ వినితా రాయ్. జయ అంటే జయప్రకాష్ నారాయణ్. అయితే రెండో పరిపాలన సంస్కరణల కమిటీ సభ్యులు ఎవరంటే వీరప్ప మొయిలి, కరో, రామచంద్రన్, ముఖర్జీ, రాయ్, వినిత్ రాయ్, జయప్రకాష్ నారాయణ్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇటీవల కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా నియమించిన కమిటీ కాబట్టి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.